హాయ్ అందరికీ వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్లౌజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఒకే వీడియోలోనే. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకొని బ్లౌజ్ పీస్ని అయితే లైనింగ్ పీస్ ఇది హ్యాండ్ అయితే మనం ఎంత పొడవు కావాలి అన్నది చూసుకొని కొంచెం పట్టీ కోసం ఎక్స్ట్రా వదులుకొని ఇలా చూడండి మార్క్ చేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలా చేసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. అక్కడ పట్టీ కోసం అన్నమాట. ఇది కట్ చేసేసుకోవాలి. ఇంకొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకొంచెం ఖర్చు కోసం ఇంకొంచెం ఎక్స్ట్రా వదులుకొని కట్ చేసుకుని ఉంటే బాగుంటుంది. అక్కడ నాకు క్లాత్ అక్కడికే సరిపోయింది కాబట్టి నేను కొంచెం తక్కువ ఖర్చు పెట్టి కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ ఉంటే కూడా మంచిదే. ఖర్చు ఎక్కువ ఉంటే అంతది ఖర్చులోనే పోతుంది. అది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనకి ఏం లేదు. కానీ ఇక్కడ మార్క్ చేశాను కదా లైన్, అక్కడికి వరకు మాత్రం మనకు హ్యాండ్ వస్తుంది. అది ఎక్స్ట్రా అన్నమాట. కట్ చేసుకుందాము. ఇదే పార్ట్లోనే నేను ఇదే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోస్లోనే మరీ లెంతీ వీడియోస్ కాకుండా పార్ట్ వేరు పార్ట్స్ 1గా పార్ట్ 2గా అయితే పెట్టున్నాను. అది చూడకపోతే చూసేయండి. ఇక్కడ కట్స్ తీసుకుంటాం అనమాట. ఈ కట్ తీసిన ప్లేస్ అయితే మనకు ఫ్రంట్ మాత్రమే వస్తుంది. బ్లౌజ్ ఈ కట్స్ తీసిన 2 పీసెస్ ఉన్నాయి కదా, అవి ఫ్రంట్ మాత్రమే వస్తుంది అనమాట. ఫ్రంట్ మాత్రమే రావాలి, ఫ్రంట్ మాత్రమే. ఇలా కట్స్ వేసుకున్నాం. అది పట్టీ కోసం, అది ఖర్చు కోసం అనమాట. ఇక్కడ కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేయకూడదు. స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఓపెన్ చేయాలి. హ్యాండ్స్ కానీ షేప్స్ కానీ షేప్ బెల్ట్స్ కానీ బ్లౌజెస్కి. ఇప్పుడు ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది. ఇక్కడ సరిపోలేదు చూడండి. ఇప్పుడు మనం జాయింట్ వేయాలి. జాయింట్ వేయాలంటే 2 హ్యాండ్స్కి వాటికి హ్యాండ్స్ 2 కదా, రెండిటికి జాయింట్ వేస్తే అటు సైడ్ ఇటు సైడ్ కనిపిస్తుంది. అలా కాకుండా మనం అంటే బయట వేస్తాం కదా, ఆ సైడ్ మాత్రమే జాయింట్ వచ్చి అది కూడా బ్యాక్ సైడ్కి వచ్చి కనబడకుండా ఎలా అన్నది చూసేద్దాము. ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నేను ఇక్కడ ఉన్నాయి కదా, కుందన్స్ ఉన్నాయి కదా, మిర్రర్స్ కొంచెం అలాగే మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ చేసి కరెక్ట్గా డిజైన్ కూడా అంటే తేడా కనబడకుండా, నేను ఇక్కడ జాయింట్ వేసామని ఆల్మోస్ట్ కనబడకుండా ట్రై చేస్తున్నాను. అందుకోసం కరెక్ట్గా మిర్రర్స్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ లైన్లో స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఉన్న బ్లౌజ్ క్లాత్ కన్నా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే ఎంత కావాలి, ఎంత మెజర్మెంట్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని ఇలా స్టిచ్ వేసేసుకున్నాను కదా. ఇలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న లైనింగ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకున్న ఇందాక హ్యాండ్స్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని హ్యాండ్స్ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చూసేద్దాం ఉండండి. బ్యాక్ సైడ్ తిప్పేసుకొని నేను ఇక్కడ పట్టి పెట్టట్లేదు. హ్యాండ్స్కి నేను పట్టి పెట్టి లేస్ ఇవేం వేయట్లేదు. ఏం వద్దన్నారు కస్టమరు. ఫ్రంట్ కుట్టి బ్యాక్ సైడ్ తిప్పేస్తున్నాను చూడండి. 2 మెథడ్స్ కూడా కుట్టచ్చు. ఇంకో అంటే హెమ్మింగ్ కానీ పట్టి కానీ పెట్టచ్చు. ఇది ఆ 2 కాకుండా ఇంకో మెథడ్ ఇది. చూడండి ఇలా బ్యాక్ సైడ్ తిప్పకుండా క్లాత్ని ఇలాగే మంచి వైపే క్లాత్ని పెట్టుకొని ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్కి 2 పక్కనే రావాలి ఇంటూ మార్క్స్ ఉన్నవి. అండ్ ఇక్కడ మనం కట్ పెట్టుకున్నాం కదా, అది సైడ్ పెట్టకూడదు. జాయింట్ అన్నది కట్స్ పెట్టాం కదా ఇందాక సైడ్, ఇది ఫ్రంట్ మాత్రమే రావాలి అని చెప్పి ఆ సైడ్ పెట్టకుండా కట్స్ లేని సైడ్ మాత్రమే జాయింట్ పెట్టాలి. అది బ్యాక్ సైడ్ వస్తుంది. అదే కట్స్ ఉన్న సైడ్ పెడితే మీకు ఫ్రంట్ సైడ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేస్తుంది జాయింట్. అది ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది జాయింట్. అలా కాకుండా బ్యాక్ సైడ్కి మనం బయట వేస్తాం కదా, అటు సైడ్కి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయే విధంగా పెట్టేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ కూడా పక్కనే ఇంటూ మార్క్స్ కూడా పక్కనే ఉండి స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు కట్ చేసేసుకుందాము ఎక్స్ట్రా క్లాత్. దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పి స్టిచ్ చేసేస్తాను. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ని 4 పార్ట్స్గా పెట్టాను. మీకు ఏ పార్ట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఏ పార్ట్ మీకు అర్థం కాలేదు అన్నప్పుడు ఆ పార్ట్ని మాత్రమే చూసి మీరు అర్థం చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ రాని వాళ్ళ కోసం మాత్రమే నేను ఇప్పుడు చూపిస్తున్నాను. వచ్చిన వాళ్ళు మాకు తెలీదా అనకండి. రాని వాళ్ళ కోసం మాత్రమే స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ పట్టి ఏం కనబడకుండా నేను
మొత్తం స్టిచ్ చేసేసి మనకి కట్ చేసేసుకుంటున్నాను. అయిపోయింది ఆల్మోస్ట్. మనకు ఇప్పుడు జాయిన్ చేసేయడమే బ్లౌజ్కి. ఇది చూసారా, ఇక్కడ మీకు జాయింట్ కనిపిస్తుందా? మీకు ఆల్మోస్ట్ కనపడట్లేదు కదా, అలా. అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది, అసలే కనిపించట్లేదు, బ్యాక్ సైడ్ కూడా వెళ్ళిపోతుంది. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.